మెసేజ్ వాళ్ళకి కోర్స్ నేను మాట్లాడేది పిల్లలకి కొంచెం అర్థం కాకపోవచ్చు, కానీ అసలు ఇండిపెండెన్స్ ఎందుకు జరుపుకోవాలి, అసలు ఇండిపెండెన్స్ అవసరం ఏంటి? ముందుగా ఈ మీటింగ్లో ఉన్న ప్రతి టీచరు అబ్జర్వ్ చేయాలి మనం మాట్లాడుకున్న విషయాలు. ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? ఇండిపెండెన్స్ వచ్చింది కాదు అంటే ఇండిపెండెన్స్ లేదు ఇన్నాళ్ళు దాకా మనకి, అంతేగా. మనకి ఇండిపెండెన్స్ లేదు అంటే పూర్వపు రోజుల్లో మన భారతదేశాన్ని పాలించినటువంటి పాలకులు వాళ్ళ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకొని విదేశీయులు మనలో ఉన్నటువంటి అనైక్యతను ఆసరాగా తీసుకొని వైషమ్యాలు రేపి అందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళు పెత్తనం చేశారు కొన్ని వందల సంవత్సరాల పాటు. అలాంటి వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదని అంటే మనం సినిమాలో చూస్తుంటాం. ఒక రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి విలను ఎన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతుంటారని. అది చాలా తక్కువ అన్నమాట. ఏది? ఒక భయంకరమైనటువంటి విలన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆ సినిమాలోనే అయినా ఎంత ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేటువంటి అది చాలా చిన్న విషయాలు అన్నమాట. అంటే మీకు తెలియాలమ్మా, ఈరోజు ప్రాధాన్యత తెలియాలి. అందుకోసం ఈ తపన పడుతుంది. ఎప్పుడు వచ్చింది మనకి ఇండిపెండెన్స్, ఎలా వచ్చింది అనేది కాదు, ఎలా వచ్చింది అనేటువంటి మీకు కొన్ని పాఠాల ద్వారా మీ టీచర్స్ మీ క్లాస్ రూమ్లో బోధిస్తుంటారు. కానీ మనకి కొద్దిమంది మాత్రమే కష్టపడి మనకి ఇండిపెండెన్స్ తెప్పించినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ కొన్ని వేల లక్షల మంది ధనాన్ని మానాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు పెట్టేటువంటి బాధల్ని భవిష్యత్తు తరాలు వాళ్ళు పడకూడదు అనే ఉద్దేశంతో ప్రాణత్యాగాలు కూడా చేసి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని మనకు అందించారు. కానీ అఫ్కోర్స్ మనం అది నిలబెట్టుకోలేకపోతున్నాం అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాం అనేటువంటి విషయం మన పిల్లలకు తెలియకపోయినా టీచర్స్ అయినటువంటి మీకు తెలుసు. ఒకప్పుడు మన దేశం విశ్వగురు అంటే విశ్వానికే గురువు. విశ్వం అంటే ఏంటి? ఒక దేశం కాదు, ఒక ఖండం కాదు, మొత్తం అంటే ఇక మొత్తం అంతే. నీరు కానీ గాలి కానీ మొత్తాన్ని విశ్వం అంటారు. ఆ విశ్వానికే గురువుగా ప్రవర్తించినటువంటి దేశం అంది. ఇప్పుడు ఇవాళ విమానాలు మనం ఏవైతే విమానాలు వాడుతున్నామో అవి మన దేశంలో తయారయ్యేవి కాదు. అవి అమెరికాలో బోయింగ్ విమానం అమెరికాలో తయారవుతుంది. కానీ వాస్తవంగా ఇలాంటి విమానాలు ఉన్నాయని చెప్పి మన పూర్వీకులు ఆ విమానాలు వాడారని పుష్పక విమానం పేరు ఉంటారు కదా మీరు కనీసం. అంటే ఎప్పుడు ఈ మాటలవి వేల సంవత్సరాల నాటి మాటలు. అంటే ఆ రోజే మన దగ్గర విమానాలు తయారు చేసుకునేటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది. కానీ ఇవాళ ఆ టెక్నాలజీ మన దగ్గర సరిగ్గా లేక ఆ టెక్నాలజీని వేరే వాళ్ళు ఎత్తుకుపోయి దాన్ని అభివృద్ధిపరిచి వాళ్ళు విమానాలు తయారు చేసి మనకు అమ్ముతుంటే మనం కొనుక్కుంటున్నాం. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. సరే, చాలా మాట్లాడాలి, చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఉమెన్ వాళ్ళు ఇష్టం వచ్చేటటువంటి డ్రెస్ వేసుకోవచ్చా అంటే చాలా దేశాలలో వాళ్ళకి నచ్చిన బట్టలు కట్టుకునేటువంటి హక్కు లేదు. కానీ మన దేశంలో ఎవరి ఇష్టం వచ్చినటువంటి బట్టలు ఎవరికి నచ్చిన విధంగా కట్టుకోవచ్చు. మీకు తెలుసో తెలీదమ్మా, ఈ రోజున కొన్ని దేశాల్లో స్కూల్స్ నడవట్లా. కొన్ని దేశాల్లో నడుస్తున్నా కూడా ఏ స్కూల్ మీద వచ్చి ఏ బాంబు పడుతుంది, అసలు ఎవరింటి మీద ఏం బాంబు పడుతుంది, మనం ఎంతకాలం జీవిస్తాము,
అనేటువంటి నమ్మకం లేని జీవితాలు అయిపోయాయి. కానీ మనకు ఆ పరిస్థితి లేదు. ఎవరికి నచ్చినటువంటి మతం వాళ్ళు పుచ్చుకోవచ్చు. మత మార్పిళ్ళు కూడా జరుగుతున్నాయి. కానీ కొన్ని దేశాల్లో మతం మార్చుకుంటామని కలలో వచ్చినా కూడా అతన్ని జీవించడానికి వీళ్ళని పరిస్థితి తీసుకొస్తారు, అంటే చంపేస్తారు. నేను మతం మార్చుకుంటాను, నాకు ఈ మతం నచ్చలేదు, ఇంకో మతానికి వెళ్తాను నేను అని అంటే కూడా ఆ వ్యక్తిని జీవించేటువంటి పరిస్థితి ఉండదు. కానీ మన దేశంలో ఏ మతస్థుని ఏ మతాన్ని స్వీకరించడానికైనా కూడా స్వేచ్ఛ ఉంది. ఎలాంటి డ్రెస్ వేసుకోవడానికైనా స్వేచ్ఛ ఉంది. అంటే మనకి ఏ బట్టలు వేసుకోవాలో మన చేతిలో లేదు, ఏ మతం కావాలో మన చేతిలో లేదు, ఎలా జీవించాలో మన చేతిలో లేదు. కానీ ఇవన్నీ మనకున్నాయి. అది సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. అలాంటి పరిస్థితిని మనం ఇవాళ చూస్తున్నాం మన దేశంలో. ఈ పరిస్థితికి కారణం ఎవరు? అనేక మంది, వేల మంది పెద్దలు, గాంధీజీ కానించి, నెహ్రూ గారు కానించి, పటేల్ గారు కానించి, మనకు తెలిసినటువంటి భగత్ సింగ్, కొద్దిమంది మనకు తెలుసు. కానీ ఇంతకంటే పదుల సంఖ్యలో పెద్దలు ప్రాణత్యాగాలు చేసి ఈ రోజున మనం ఇంత హ్యాపీగా బ్రతకడానికి కారణం. సో ఆ హ్యాపీనెస్ని ఇంకా ఉండేలాగా, ఇంకా స్వేచ్ఛని, ఇంకా చాలా కాలం పాటు లేడీస్కి ఓటు హక్కు కూడా లేదు కొన్ని దేశాలు. ఓటు హక్కే లేదంటే చూడండి, అంటే లేడీస్ని, ఆడవాళ్ళు అనేవాళ్ళుని అసలు వీళ్ళు మనుషులుగా చూడనటువంటి పరిస్థితి. వాళ్ళు వంట చేసి పెట్టడానికి, కొన్ని రకాల సౌకర్యాలు అందించడానికి మాత్రమే వీళ్ళు దేవుడు పుట్టించారు అనేటువంటి పద్ధతిలో నడుస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడేవాళ్ళు ఇక్కడ కూడా మాకు స్టేజ్ లేదని అంటారు, అంతేగా. అలాంటి వాతావరణాన్ని మన పెద్దలు మనకి ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మీరే ఈ భారతదేశానికి పెద్ద, అంటే మంచి పౌరులుగా తయారవ్వాల్సిన అవసరం ఉంది. తయారవ్వాలంటే ఎట్లాగా? మనం బాగా చదువుకొని ఉండాలి, మనం ముందుగా పద్ధతిగా ఉండాలి. పద్ధతిగా ఉండాలంటే ఇప్పుడు మన భరతమాత ముద్దు బిడ్డలుగా ఉండాలంటే, భారతమ్మ ముద్దు బిడ్డలుగా ఉండాలంటే ముందు మిమ్మల్ని కన్న తల్లికి ముద్దు బిడ్డలుగా విన్నా. కన్న తల్లికి ముద్దు బిడ్డలుగా ఉండాలని అంటే అమ్మా నాన్నలు చెప్పిన మాట వినాలి. అమ్మా నాన్నలు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళు ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నా మా బిడ్డలకి మంచి జీవితం కావాలని చెప్పి అహర్నిశలు కష్టపడి మనకి మంచి జీవితాన్ని ఇస్తుంటారు. మరి అలాంటి వాళ్ళ మాటలు వినాలి. మనం వాళ్ళని నొప్పించకూడదు. మన మీద ప్రాణం ఒక ఎత్తుగా పెట్టి వాళ్ళ సంతోషాలను పక్కన పెట్టి మనకి మంచి జీవితాన్ని అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తల్లిదండ్రులను మనం విస్మరిస్తే, తల్లిదండ్రుల్ని మించి ప్రేమించే వాళ్ళు మనకు ఉండరమ్మా. మనల్ని ముఖ్యంగా ప్రేమించేది ఎవరంటే మన తల్లిదండ్రులే. తర్వాతనే ఎవరైనా కానీ మరి వాళ్ళ మాటలు మనం వినాలి కదా. అప్పుడు మీ తల్లిదండ్రులకు ముద్దు బిడ్డలు, మంచి బిడ్డలు అవుతారు. అప్పుడే మీరు బాగా చదువుకొని పైకి వచ్చి అందరికీ ఉపయోగకరంగా ఉంటే అప్పుడు నిజమైనటువంటి భర్తమాత బిడ్డలుగా ఉంటారు. అలా ఉండాలంటే టీచర్స్గా మన వంతు మనం చేయాల్సినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. ముందు మనం ఆదర్శంగా ఉండాలి. కేవలం పుస్తకాల్లోనే కాదు, మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఒక మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ప్రతి టీచర్కి ఉండాలి.
ప్రతి టీచర్కి ఉండాలి. ప్రతి టీచర్ కూడా ఇండిపెండెంట్గా ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని జరపగలిగినటువంటి స్థాయిలో మనం నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని ఉంటేనే మనం క్లాస్ రూమ్లో పిల్లలకు సరిగ్గా బోధించగలుగుతాం. ఒక్కసారి స్వాతంత్రాన్ని సంపాదించడంలో పడినటువంటి కష్టాలను మీరు కూడా కనీసం అర్థం చేసుకొని ఉంటే ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుంది. కాబట్టి బిడ్డలకు కూడా ఆ బాధను తెలియజేస్తే మనం ఇక అలాంటి బాధలు అయితే లేవు, కానీ రాబోయే కొన్ని సమస్యలను మనం ఎలా ఎదుర్కొనాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. కాబట్టి పుస్తకంలో ఉన్నటువంటి దానికి ప్రాధాన్యత 50%, మిగతా 50% మరి ఈ రోజున సారే జహాసే అయితే సరిగ్గా పాడలేకపోతున్నాం. ప్రతి టీచర్ పాడగలుగుతారా లేదా అది ఒకసారి చెక్ చేస్తాం. తెలుగు తల్లి పాట పాడగలుగుతామా లేదా? ఇక జిల్లా గీతం మనం ఎంతమంది పాడగలుగుతాం? ఇవన్నీ క్వశ్చన్ చేసుకోవాలి. నిద్ర లేస్తే మనము ఈరోజు మంచి రోజా, ఈరోజు తిథి ఏంటి, నక్షత్రం ఏంటి, మరి వాటి గురించి మనకు అవగాహన ఉండాలి. అప్పుడే కానీ మన పిల్లలకి చెప్పగలుగుతాం. దాదాపు 90% పైన మనం నిద్ర లేస్తే మంచి చెడుల గురించి మాట్లాడతాం. ఈరోజు మంచిదా కాదా అని చెప్పి తెలుసుకుంటాం. కాబట్టి ముందు టీచర్స్గా మనం తెలుసుకుని ఉంది, స్టూడెంట్స్ కూడా ఆ విషయాన్ని నేర్పాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. అప్పుడే టీచర్లుగా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన బాధ్యతగా మనం ఎంతవరకు ఉండాలి. లెసన్ తర్వాత ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడం, వాళ్ళని ఇన్స్పైరింగ్గా పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఏ పనైనా చేయగలుగుతాం, చేస్తారు అనే విధంగా వాళ్ళు తయారు చేస్తే అప్పుడు వాళ్ళు నిజమైనటువంటి భారతమాత బిడ్డలుగా ఎదుగుతారు. భారతదేశం ఎప్పటిలాగానే విశ్వగురు స్థానానికి వెళ్తుందని చెప్పి పూర్తిగా నమ్మి దయచేసి మనమందరం బాధ్యతతోటి ఉంటే ఇంకా మంచి జీవితాన్ని మనం పొందుతూ మన బిడ్డలకు అందిస్తూ రాబోయే